నమస్తే నేను యామిని వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. అప్పుడో మాట ఇప్పుడో మాట అంటే ఎలా? హామీలకు వెంకయ్య బాధ్యత వహించాలన్న పవన్. జనసేనానిపై విమర్శల వేడి పెంచిన బీజేపీ ఇవాళ ప్యాకేజీ ప్రయోజనాలపై వివరణ. తెలంగాణ ఎంసెట్-3 కి పకడ్బందీగా ఏర్పాట్లు. లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఛాన్స్. మల్లన్న సాగర్ పోరాటాన్ని తీవ్రం చేసిన కాంగ్రెస్ ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మర్రి శశిధర్ రెడ్డి దీక్ష. నక్సలైట్ల పేరుతో భూదందాలు బెదిరింపులు. మరో 4 నయీ మనుచర్ల అరెస్ట్. యుఎస్ ఓపెన్ మహిళల విజేత కెర్బర్. పురుషుల ఫైనల్లో జోకోవిచ్ తో వామింకా ఢీ. డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ జరిగే తెలంగాణ ఎంసెట్-3 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంసెట్-3 కోసం 56,153 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 40,000 మంది మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కలుపుకుని మొత్తం 96 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. 200 మంది అభ్యర్థులకు 1 చొప్పున బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. ఎంసెట్-3 కి S2 కోడ్ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యేవారు 9 గంటలకే పరీక్షా కేంద్రాలను చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైన అనుమతించమని హాల్ టికెట్లు, ఆన్లైన్ దరఖాస్తులు వెంట తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్. ఎన్ని సీట్లలో పోటీ చేసేది ఇప్పుడే చెప్పలేనన్న ఆయన పోరాటంలో చనిపోవడానికైనా సిద్దమని చెప్పారు. అన్ని ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తానేది ఆషామాషిగా చెప్పడం లేదని, ప్రతి దానిపై క్లారిటీ ఉందన్నారు పవన్. పవన్ కళ్యాణ్ మీరంటున్న ఈ రాజకీయ సిస్టంలో, పొలిటికల్ సిస్టంలో ఎగ్జిస్ట్ అవ్వగలరా? నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. లేకపోతే నేను ఎందుకు వస్తాను రాజకీయాలు? అంటే నేను మొన్న నేనేదో మాట్లాడుతుంటే సినిమాల కోసం మాట్లాడి రియల్లీ మీన్ ఇట్ అండి. అంటే నేను నాకు సాధ్యమైనంత మేరకు నా జీవితం నేను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతిసారి చెప్తానంటే 25 సంవత్సరాలు డెడికేట్ చేస్తానని చెప్పాను. ఈ 25 సంవత్సరాల్లో ఇప్పటికీ నేను 2 సంవత్సరాలు ఎక్కడ ఆగలేదు, ఏ మాట వెనక్కి తీసుకోలేదు. అలా అని చెప్పి నాకు దీంట్లో ఏ పొలిటికల్ నేను లబ్ధి తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఫమ్మీ రాజకీయాల్లో అధికారంలో కూర్చోవటం, ప్రజలకు అంతిమ లక్ష్యం అధికారంలో కూర్చోవడం కాదండి, పోరాటం చేయడం. నేను దాన్ని నమ్ముతాను. కానీ పొద్దున్న లేస్తే వ్యూహాలు, స్ట్రాటజీలు, ఎత్తులు పై ఎత్తులు పవన్ కళ్యాణ్ని నలిపేవా ఈ రాజకీయ పార్టీలన్నీ? ఖచ్చితంగా నలిపేస్తే దెబ్బలు తింటాం, మోచేతులు దెబ్బలు తింటాం, కింద పడతాం, లేస్తాం, నుంచుంటాం. ఏ రోజైనా సరే ఒకరోజు ఎందుకు వస్తుంది దేనికైనా సరే. అంత నాకు ధైర్యం లేదు, అంత నాకు ఓపిక, అంత సహనం, అంత తట్టుకునే గుణం లేకపోతే నేను ఎందుకు రాజకీయాల్లోకి వస్తాను? ఇవన్నీ ఆలోచించే ఉంటాను కదా. ఇవన్నీ ఆలోచన ఎందుకు వస్తాను? ఎన్నాళ్ళు ఉంటాడులే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఖచ్చితంగా అది నేను వాళ్ళకు వాళ్ళు నేను ఇంకో 50 సంవత్సరాలు చేసిన వాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. దాన్ని నేను పట్టించుకోను. ఈ పోరాటం మీరు మొన్నటికి మొన్న తెలంగాణ పోరాటం ఒక సంవత్సరంలో జరిగిందా? వాళ్ళకు ఇచ్చి 1990 దశాబ్దం పైన పోరాటం చేసిన తెలంగాణ రాలేదు. అలాగే ఈ ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి నాకు టైం ఉంటుంది. ఏదైనా కూర్చొని పారిపోమని చెప్పలేదు, లేదంటే ఇవాళ రేపు అర్జెంటుగా విప్లవం మార్పులు తీసుకొస్తానని చెప్పట్లేదు కదా. నాదైన పోరాటం నేను చేస్తాను. కానీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమేనా? మరి నేను చూసిన ప్రజలంతా ఎవరండి? వాళ్ళంతా ఒక పవన్ కళ్యాణ్ జనం అంతా ఉన్నది, ఇంకా ఉంటారు. నేనేమంటే ముందు
జనసేన పార్టీ తాలూకు ఒక ఆలోచన విధానం నేను ముందుకు తీసుకెళ్లకుండా, నేను దెబ్బతినకుండా, నేను త్యాగం చేయకుండా, నేను నష్టపోకుండా నన్ను ఎందుకు నమ్మాలి ప్రజలు? నేను కొంత నమ్మకం. అవకాశవాద రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా ప్రజల సెంటిమెంట్ కాదని, అవసరమని చెప్పారు. అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు కుదరదంటే ఎలా చెల్లుతుందని నిలదీశారు. హోదా గురించి కేంద్రాన్ని కాకుండా ఇంకెవరిని ప్రశ్నిస్తామని అన్నారు. వెంకయ్య నాయుడు తన బాధ్యత నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎంపీలు స్వలాభాన్ని చూసుకుంటున్నారని విమర్శించారు. అప్పుడు ప్రధానమంత్రి చేత ఒక మాట అనిపించేసి, అవును ఆ రోజు అన్నా ఈ రోజు అంటే కుదరదంటే మరి ఎందుకు అన్నానంట. ఓకే, ఆ రోజు అన్నా తప్పించుకున్నారు, సరే ఫైన్, అర్థం చేసుకుంటాం. మరి ఎలక్షన్స్ అప్పుడు మీరు అందరూ కూర్చోబెట్టి ఇప్పుడు ఏమైంది, నాలాంటి వాడు వస్తాడండి, నేను 10 మందిని కన్విన్స్ చేస్తాను, 5 మందిని కన్విన్స్ చేస్తాను, నేను వాళ్ళు మోసం చేసినట్టే కదా. మీరు ఇవ్వలేదు. బీజేపీ మీద పవన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్. ఏదైనా విమర్శలు చేసే ముందు మొదట అధ్యయనం చేయాలంటారు, చురకలేశారు. పవన్ తన రాజకీయ పార్టీ భవిష్యత్ ఏంటో చూసుకోవాలన్నారు. డబ్బులు ఎప్పుడూ పాచిపోవని, మాటలే పాచిపోతాయన్నారు సిద్ధార్థనాథ్. ప్రత్యేక హోదా విషయంపై కేవలం కక్షపూరితంగానే కొందరు రాద్ధాంతం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రెవెన్యూ లోటు, అమరావతి నిర్మాణం, పోలవరం, విద్యా సంస్థలు వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టి ఏపీని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. తెలంగాణ స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. రాబోయే రోజుల్లో హోదా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదా కోసం అసెంబ్లీలో బెంచ్లు, బల్లలు ఎక్కడమే కాదని, అవసరమైతే చంద్రబాబు నాయుడు చొక్కా కూడా పట్టుకుంటామన్నారు జగన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకున్నారు. 1978లో శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి కొన్ని అనుభవాలను శాసన మండలిలో పంచుకున్నారు. వచ్చే సమావేశాలు అమరావతి కేంద్రంగా జరగనుండటంతో ఈ భవనంలో ఇవే చివరి సమావేశాలంటూ కొంచెం ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణలో చివరి సమావేశాలు కావడంతో సీఎంతో సెల్ఫీలు తీసుకున్నారు ఎమ్మెల్సీలు. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా కొలునులు ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన కొలునును మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. వీటి వల్ల భక్తులకు మరింత వెసులుబాటు కలుగుతుందన్నారు నాయిని. బెంగళూరు తరహాలో ఈ ఏడాది 9 కొలునులు నిర్మించామన్న జీహెచ్ఎంసీ మేయర్, వచ్చే ఏడాది వీటి సంఖ్యను మరింత పెంచుతామన్నారు. వైద్యో నారాయణ హరి అంటారు. అలా నిస్వార్థంగా వైద్య సేవలు అందిస్తోన్న ఓ డాక్టర్ కు పాదాభినందనం చేశారు పవన్ కళ్యాణ్. కాకినాడలోని కిరణ్ కంటి హాస్పిటల్లో ఓ రోగిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ను ప్రశంసించారు. భార్య బిడ్డల్ని కోల్పోయినా కుంగిపోకుండా వైద్య సేవలు చేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. అనంతరం ఆయన కాళ్లకు నమస్కరించడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసిందే. గ్యాంగ్స్టర్ నయీం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. మరో 4 అనుచరుల్ని పటాన్ చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూమి కోసం బెదిరించారనే ఫిర్యాదుతో ప్రతాప్, అశోక్, నరేందర్, మహేష్ లను అరెస్ట్ చేశారు. 4 నిందితులు ఆర్జన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు చెందిన 40 ఎకరాల భూమిపై కన్నేశారు. ఆ భూమి తమకిచ్చేయాలంటూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని బెదిరించారు. హైదరాబాద్ ఫలక్నుమాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షంషీర్ గంజ్ లో స్క్రాప్ గోడౌన్ లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. గోడౌన్ చిన్న గల్లీలో ఉండడంతో ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు వెంటనే చేరుకోలేకపోయాయి. చివరికి అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు 30/60. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏనాడు రైతులు, పేదల గురించి ఆలోచించలేదన్నారు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి. వరంగల్ పాలకుర్తిలో జరిగిన తిరంగ యాత్రలో ఆమె పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చింది కుటుంబం పాలన కోసం కాదని, అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్నారు.
అమరవీరుల కుటుంబాలను కూడా పరామర్శించారు కేంద్ర మంత్రి. అలాగే చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు నిరంజన్ జ్యోతి. తెలుగు రాష్ట్రాల్లో 3-4 రోజుల వరకు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాయలసీమలోనూ విస్తారంగా వానలు కురియనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు చోటు చేసుకున్నాయి. గుర్గావ్, నోయిడాల్లో కూడా భూమి కంపించింది. భూకంప లేఖినిపై వీటి తీవ్రత 4.1గా నమోదైంది. హర్యానాలోని జార్జర్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గుర్గావ్లో 2 సెకండ్లు, ఢిల్లీలో 30 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు స్థానికులు. భూమి కంపించడంతో భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు జనం. కావేరీ జలాల వివాదం కర్ణాటకలో సెగలు రేపుతోంది. మాండ్యా జిల్లాలో ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జాతీయ రహదారిపై టైర్లను తగులబెట్టారు రైతులు. విద్యార్థులు, మహిళలు కూడా పోరుబాట పట్టారు. రహదారులపై మానవహారం నిర్వహించారు. ఆల్మట్టి డ్యాం కు ఇన్ఫ్లో ఆగిపోయింది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటి విడుదల ఆపివేశారు అధికారులు. కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు. ప్రస్తుతం 122 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైనుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిపివేశారు. సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకునే ఓపిక జనంలో నశిస్తోంది. జార్ఖండ్ లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. నిండు గర్భిణి అయిన సోమ్మణి తన 3 పిల్లలతో కలిసి ఆధార్ కార్డు కోసం లాతేర్ జిల్లా కేంద్రానికి వచ్చింది. అయితే సోన్మణికి నొప్పులు రావడంతో హైవే పక్కనే ఆమె 5 గంటల పాటు నరకయాతన అనుభవించింది. 100 మీటర్ల దూరంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. రోడ్డుపైనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లి బిడ్డలను ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స అందిస్తున్నారు. గుజరాత్ లో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు లేవన్నారు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. పట్టేదారుల ఆందోళన కూడా సద్దుమణిగిందన్నారు ఆయన. పట్టేదారుల రిజర్వేషన్ల అంశానికి ఓ పరిష్కారం కనుగొంటామన్నారు రూపానీ. మహారాష్ట్రలోని నాగ్పూర్ ఇండస్ట్రియల్ హబ్ లో భారీ ఫుడ్ పార్క్ ను ప్రారంభించింది పతంజలి. బాబా రామ్దేవ్ కు చెందిన ఈ సంస్థ ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఆ ప్రాంతంలోని 50,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందంటోంది పతంజలి. విదర్భలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఫుడ్ పార్క్ వల్ల వాళ్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తమ ఉత్పత్తులతో బహుళ జాతి సంస్థలకు గట్టి పోటీ ఇస్తామన్నారు బాబా రామ్దేవ్. రైతుల రుణమాఫీ కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. కిసాన్ మహాయాత్రలో భాగంగా యూపీ అజంగర్లో రైతులతో చర్చ నిర్వహించారు రాహుల్. రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీని నిలదీస్తామన్నారు రాహుల్. లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. ఇన్నర్ లైన్ పర్మిట్ కోసం ఇంఫాల్లో కదం తొక్కారు విద్యార్థులు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వాళ్లను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించారు భద్రతా సిబ్బంది. అనంతరం లాఠీ చార్జ్ చేశారు. దీంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ సంఘాల కూటమి విజయం సాధించింది. జేఎన్యూలోని 15 కౌన్సిలర్ స్థానాలకు 14 స్థానాలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,
ఎస్ఎఫ్ఐ దక్కించుకోగా ఒక్క స్థానం అఖిల భారత విద్యార్థి సంఘం గెలుచుకుంది. దీంతో 4 ఆఫీస్ బేరర్ పదవులైన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు లెఫ్ట్ కూటమికి దక్కాయి. గత ఏడాది స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో ఒక స్థానాన్ని ఏబీవీపీ గెలుచుకుంది. ఈసారి ఆ స్థానాన్ని కూడా కోల్పోయింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీలో అనుప్రియ పటేల్ కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణం ఆలస్యం కావడంతో 2 సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ను ఆమె భర్త ఆశిష్ పటేల్ గదిలో నిర్బంధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. ఇదంతా రాజకీయ కుట్ర అన్నారామె. కాంట్రాక్టర్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే మనతుల్లా ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఖాన్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమనతుల్లా ఖాన్ పై ఇది 2వ కేసు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఇటీవలే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస కేసుల వల్ల పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తనను తొలగించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు అమనతుల్లా. భారత్ లో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చాల్గో రైల్ ట్రయల్ రన్ నిర్వహించారు. ముంబై, ఢిల్లీ మధ్య ఈ ట్రయల్ రన్ సాగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తోడు అత్యధిక వేగంతో ప్రయాణించే ఈ రైల్ పనితీరును గతంలో చెక్ చేశారు. మరోసారి సుదీర్ఘ ప్రయాణం ద్వారా పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. షోపియాన్ జిల్లాలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 2 నెలలుగా కాశ్మీర్ అల్లర్లతో అట్టుడుగుతోంది. తాజాగా షోపియాన్ జిల్లాలో కొందరు యువత ఆందోళనకు దిగారు. వాళ్లను అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ చేశారు. కాశ్మీర్లో జరుగుతోన్న ఘర్షణలో ఇంతవరకు 80 మంది చనిపోయారు. బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ నేత మాజీ ఎంపీ షహబుద్దీన్ జైలు నుంచి విడుదలయ్యాడు. 4 సార్లు ఎంపీగా పనిచేసిన షహబుద్దీన్ రాజీవ్ రౌషన్ హత్య కేసులో 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. షహబుద్దీన్ రిలీజ్ సందర్భంగా జైలు వద్దకు పెద్ద సంఖ్యలో అతని అనుచరులు, అభిమానులు చేరుకున్నారు. 600 వాహనాలతో భారీ ర్యాలీ చేశారు. షహబుద్దీన్ పై హత్యలు, కిడ్నాప్లు కలుపుకుని మొత్తం 30 కేసులున్నాయి. హర్యానాలోని మేవార్ జిల్లాలో బిర్యానీలో చీజ్ అన్న మాట వాస్తవమే అన్నారు ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్. హర్యానాలో గోమాంస భక్షణపై నిషేధం ఉంది. అయితే బిర్యానీలో బీఫ్ ఉంటోందనే ఫిర్యాదులతో ప్రభుత్వం తనిఖీ నిర్వహించింది. మేవార్ జిల్లాలోని బిర్యానీ కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించారు పోలీసులు. ఈ శాంపిల్స్ ను హిస్సార్లోని లాలా లజపతిరాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ యానిమల్ సైన్సెస్ పరీక్షించింది. 7 కేంద్రాల నుంచి సేకరించిన బిర్యానీలో బీఫ్ ఉన్నట్లు నిర్ధారించిందని మంత్రి తెలిపారు. దీంతో హర్యానాలోని అన్ని ప్రాంతాల నుంచి బిర్యానీ శాంపిల్స్ సేకరించి పరీక్షించాలని నిర్ణయించింది ప్రభుత్వం. రాజస్థాన్లోని బార్మర్లో MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. అయితే ప్రమాదంలో 2 పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టి పెద్ద శబ్దంతో కూలడంతో పొలాల్లో రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. తనకు 200 మీటర్ల దూరంలో విమానం కూలడంతో గుండెలు అదిరిపోయాయని చెప్పాడు రైతు. మధ్యప్రదేశ్లోని ఓ టోల్ ప్లాజాపై అర్ధరాత్రి దాడి చేసి అందిన కాడికి దోచుకు వెళ్లారు దొంగలు. ఉజ్జయిని ప్రాంతంలోని ఓ టోల్ ప్లాజా మీద అర్ధరాత్రి యువకులు దాడికి దిగారు. ముఖానికి కర్చీఫ్లు కట్టుకునే దొంగలు ఇనుప రోడ్లతో సడన్ గా దాడి చేశారు. దీంతో భయంతో పరుగులు పెట్టారు అక్కడి ఉద్యోగులు. క్యాష్ కౌంటర్లోని నగదును అందిన కాడికి దోచుకుని పరారయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనా దూసుకు వెళ్తోంది. ప్రపంచంలోనే అతి పొడవైన బుల్లెట్ రైల్ మార్గాన్ని నిర్మించి రికార్డు సృష్టించింది. దేశంలోని సుదూర ప్రాంతాలను కలుపుతూ 20,000 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణాన్ని కేవలం 3 ఏళ్లలో పూర్తి చేసింది. బుల్లెట్ ట్రాక్ల నిర్మాణంలో జియాంగ్, షాంఘై మధ్య ప్రయాణ దూరం 6 గంటలకు తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య ప్రయాణం 11 గంటలు. ఈ మార్గంలో మొత్తం 9 స్టేషన్స్ ఏర్పాటు చేశారు. గంటకు 300 మీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణిస్తాయి.
హజ్ యాత్ర ప్రారంభమైంది. సుమారు 15 లక్షల మంది ముస్లింలు యాత్రలో పాల్గొన్నారు. దీనికోసం సౌదీ అరేబియా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. పకడ్బందీగా ఐడీ బ్రేస్లెట్లను జారీ చేసింది. గత ఏడాది జరిగిన తొక్కిసలాటలో సుమారు 2,000 మంది చనిపోవడంతో ఈసారి అలాంటి సంఘటనలు జాగ్రత్తలు తీసుకుంది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఆడి కొత్త మోడల్ ఆడి A4 ను చెన్నైలో విడుదల చేశారు నటి రాధికా ఆప్టే. పెట్రోల్ తో మాత్రమే నడిచే ఈ కార్ ధర 39 లక్షల రూపాయలు. గతంలో తయారు చేసిన వాటికంటే ఈ కార్ బరువు చాలా తక్కువన్నారు నిర్వాహకులు. ఇవి 30/60 విశేషాలు. మరి కాసేపట్లో లైవ్ షో టెలికాస్ట్ అవుతుంది. నమస్తే.